అందరూ కూర్చోండి పాప కూర్చోండి కూర్చోండమ్మా ఈ రోజు ఏదో 10 మంది కళ్ళు పడుతున్నా కలగా ఉన్నారు పొద్దుగా ఏమనుకున్నారు మీరు కూర్చోండి కూర్చోండి అమ్మాయి ఎవరమ్మా நீங்க தமிழ்ல சொன்னா தெலுங்கு வச்சுக்காமா யாரே அது பேசுறது? நான் தான் பேசுறேன். நீதாங்க எந்த ஊர்காரி? எனக்கு மெட்ராஸ் சொன்னேன். மெட்ராஸ் சொன்னேன். அது என்னது? அத்தமா பெரிய பக்கமா அம்மா அது என்ன? பெருப்பாலும் சென்னை அது அண்ணாண்ட மெட்ராஸ் சொன்னேன். சரி பாரப்பா பையப்பா అమ్మాయి నువ్వెవరు ఎవరైతే పెట్టింది ఇక్కడికి ఎందుకు వచ్చావు? అది కాదమ్మా. అది కాదు ఇది కాదు కాదే నాదేమైనా మీకు తెలిసిన ఏంది నేను రావడము ఎవరమ్మా నువ్వు ఏమైనా మర్యాద అడిగితా నా దేవుడు తెలుసంటే నీ దేవుడు చూస్తున్నావా అదే అంతగా ఉద్యోగం మారుతుంది దాని చేస్తున్నా అదే ఓట్లను కలుస్తారు ఉద్యోగం అమ్మాయి నేను ఫస్ట్ అడిగాను నిన్ను ఒక్కొక్క రోజు 4 ధరలు తెచ్చేది నువ్వు చెందులో కురితే కదా మేకుడు కులుకులు మోకలు కూర్చున్నా బిడ్డలు కులుకు మా నిండా పాటు పడమాదా అది కాదే మాట మాట్లాడి నాతో ఊరికి మాట్లాడద్దు నేనెవరైతే పెట్టింది నా పేరేమి మా నాయన పేరేమి మా అమ్మ పేరేమి చెప్పాలా నాదేమో
ఏదో ఫస్ట్ మర్యాదగా మాట్లాడుతున్నాడు. కాదే అదే వాళ్ళు కోపగించుకోబాకంట. నాదేమైనా నీకు తెలుసా అంటే నేను ఎవరిని, ఎక్కడి నుంచి వచ్చాను, నా పేరేమిటి, నా తల్లిదండ్రుల పేరేమిటి ఏమైనా తెలుసా? నాకు తెలియదమ్మా. నేను ఫస్ట్ మాట్లాడితే అదే మాట్లాడుంది. ఎవరికి తెలియదు, ఎవరు కుమార్తెవి, నీ పేరేం అసలు? మా అనగా శంకరమఠమమ్మ. అంటే శంకుల మఠమా? శంకుల మఠం ఎవరన్నాయా? శంకరమఠంలో జమదగ్ని మహాముని. చెప్పుతాలే ఉండవు. జమదగ్ని మహామునికు మీ యొక్క తండ్రి పేరు జమదగ్ని మహాముని. అవును. సంతోషం. మా తల్లి పేరు శ్రీబాల రేణుక. నీవే కదా? ఆమెనే. ఇద్దరు వాళ్ళు ఎంత ఒకటేమయ్యా? అంటే మీ తల్లి పేరు శ్రీబాల రేణుకాదేవి, మీ తండ్రి పేరు జమదగ్ని మహాముని. నీ పేరేమమ్మా? మా తండ్రికి 5 మంది సంతానమే. ఇద్దరు పుట్టారు మీరా? అదే అందరూ ఇద్దరికే కదా పుట్టేది. నేను ముగ్గురు పుట్టానా? ఎట్లేదు? ఎవరికమ్మా? మా అమ్మకే, మా నాయనకే, మంత్రసానికి. ఎట్లేదు? మంత్రసాల లేకపోతే నేను కింద బయట ఉంటున్నాను. నీకు తెలిస్తే ఒక మాటకు అర్థం చేసుకోమ్మా. ముగ్గురు పుట్టే మంత్రసాని మధ్యలో. అవును. మా అమ్మ నాయన. అవును. నువ్వా? నేను అనగా మా తల్లికి మా తండ్రికి జన్మించాలి. ఎంతమంది? మా తల్లికి మా తండ్రికి మాత్రమే నేను అనగా 5 మంది సంతానం. 5 మంది ఎవరెవరు చెప్పమ్మా? ఎవరెవరు చెప్పమంటా? చెప్పు. అందరికన్నా పెద్దవాడు అందరికి చిన్నవాడు అందరికి చిన్నవాడు జగన్నాథుడే. అందరికన్నా పెద్దవాడు రాజు. అంటే అందరికన్నా పెద్దవాడు రాజు తప్పన్న. అవునే. వాడు కోటేశ్వరుడు. వాడు మూడోవాడు. వాడు చిటికి నాదుడు. చిట్టికి దొడ్డవాడు. చిటికల నాదుడు. 4వ వాడు మాత్రమే మా అన్న మా తల్లి గర్భవాసమున జన్మిస్తే ఉక్కు తెగబాలు మీసంతో మాత్రమే జన్మించి ఉన్నాడు. వాడి పేరు మహావిష్ణువే కలపడు. మరి మా తల్లి గర్భవాసమున ఉక్కు తెగబాలు మీసంతో భార్గవ పరశురాముడై జన్మించి ఉన్నాడమ్మా. అంటే నలుగురు అన్నదమ్ముళ్ళు. నువ్వు ఒక ఆడబిడ్డవి. నేను ఒకే ఒక ఆడబిడ్డనమ్మా. సంతోషమా? మీ సంతత బాగున్నది. అవునే. నిన్ను మీ అన్నలు బాగా చూసుకుంటారా? మా అమ్మ ఎంతో రూపంగా చూసుకుంటారే. బాగా చూసుకుంటారా? నన్ను అనగా 6 మేడలు కట్టి 7వ మేడ మీద మాత్రమే నన్ను ఏవడా కోవడా నా తల్లిదండ్రులు మా అన్నదమ్ముళ్ళు ఇదే కదా ఎంతో శ్రమగా పెంచుకుంటున్నారే. ఇదే కదా? అవును. నీ మీద. అవునమ్మా. ఎరుకల వాడ ప్రసాద్ చెల్లిపోయినాడు. ఎర్రమల్లి వాడ ప్రసాద్ చెల్లిపోయినాడు.